హలో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. అండ్ ఇక్కడ అయితే నేను నైట్ కోన్ అయితే పెట్టుకున్నాను అనమాట. సో మార్నింగ్ అయ్యేసరికి ఇలా పండింది. నైట్ అంతా కూడా అలాగే ఉంచేసాను. సో ఇక్కడ చూడండి, మార్నింగ్ అనమాట. ఇంత మార్నింగ్ అయితే లేచానమాట. ఇంకా లేచిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ పని అయితే ఇదే చేశాను నేను. ఇంకా నైట్ పెట్టుకున్నది మొత్తం మార్నింగ్ అయ్యేసరికి బాగా గట్టిగా అయిపోయింది కదా. సో అదంతా మొత్తం అయితే తీసి కింద వేస్తున్నాను అనమాట. చూడండి మొత్తం ఎట్లా రాలిందో, పొట్టు పొట్టు అంతా రాలింది. సో నా చేతికి చాలా బాగా పండింది కదా. రెడ్గా ఎలా ఉందో కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఇంకా తర్వాత అయితే అది తీసేసిన తర్వాత ఇంకా చెత్త అయితే ఊడుస్తున్నాను అనమాట. అంతా ఇల్లు మొత్తం అయితే చెత్త ఊడుస్తున్నాను. చూడండి ఆ కోన్ మొత్తం ఎంత వచ్చిందో, ఎండిపోయేసరికి ఇంతే వచ్చిందనమాట. ఇంకా సో ఇది ఫ్రెండ్స్, ఇంకా లేచిన తర్వాత అయితే ఈ చెత్త అయితే ఊడుస్తున్నాను అది తీసేసిన తర్వాత. సో మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అసలు మార్నింగే లేచిన తర్వాత మనం ఇలా పని చేసుకుంటే చాలా బాగుంటుంది. అదే లేట్గా లేచామనుకోండి, మైండ్ మొత్తం అయితే డిస్టర్బ్డ్గా ఉంటుంది అనమాట. ఏది చేయాలి, టైం అవుతుంది, పిల్లలు ఒక్కటి స్కూల్కి వెళ్తారు కదా. సో తొందరగా లేస్తే తొందరగా పని అయిపోద్ది అనమాట. చూడండి వంటగది మొత్తం ఎలా ఉందో. సో ఇప్పుడు దీన్ని అయితే మొత్తం అయితే శుభ్రం చేయాలన్నమాట. ఎలా అంటే అలా ఉన్నా కూడా ఇంట్లో అయితే తిరగాలనిపించదు. అండ్ మెయిన్ వంట రూమ్లో అయితే వంట చేయాలనిపించదు. ఇది వచ్చి ఆయిల్ క్యాన్ అనమాట. దాన్ని కట్ చేసేసి పెయింట్ వేసాను అనమాట. పెయింట్ వేసి ఇంకా దాంట్లో అయితే ఇవి మనం పప్పు ఎనుపుతాం కదా, అవి నెక్స్ట్ చాకు, లైటరు, ఇవి అయితే ఆయిల్, ఇవి అయితే పెట్టేసుకున్నాను అనమాట. దాన్ని నేనే ఓన్గా కలర్ వేసి అలా చేశాను. సో ఇవి కొన్ని పాత్రలు అయితే ఉన్నాయి. ఇంకా ఆ పాత్రలు కూడా అయితే మొత్తానికి ఫినిష్ చేసేసాను అనమాట, కడిగేసాను. అండ్ ఇక్కడ స్టవ్ కడిగిన తర్వాత స్టవ్ చుట్టూ ఇలా ముగ్గులు వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. సో నాకైతే బాగా ఇష్టం అనమాట స్టవ్ కడిగినప్పుడు ముగ్గు వేయడము. సో ఇంకా టిఫిన్ వచ్చేసి దోశ అనమాట. ఇంకా దోశలోకి చట్నీ చేద్దాం అనేసి పల్లీలు అయితే తీస్తున్నాను. నేనైతే పుట్నాలు యాడ్ చేయను అనమాట. సో ఉత్త పల్లీలతోటి ఇలా అయితే చట్నీ ప్రిపేర్ చేస్తాను దోశలోకి. సో మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.